గణేష్ నవరాత్రులు ముగిశాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేష్‌కు పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి బయలుదేరుతాడు. రేపు గ గ్రేటర్ సిటీ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరగనుంది. ప్రధాన శోభయాత్రకు రూట్ మ్యాప్‌ను కూడా ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన శోభయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. మొత్తం 13 కిలోమీటర్ల శోభయాత్ర సాగుతుంది. అయితే సిటీ వ్యాప్తంగా అన్ని వైపుల నుంచి చూసుకుంటే 303 కిలోమీటర్ల పరిధిలో ప్రధాన శోభయాత్ర ఉంటుంది. అయితే మొత్తం శోభయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌ను రిలీజ్ చేశారు పోలీసులు. రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పూజ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బడా గణేష్ నిమజ్జనానికి బయలుదేరుతాడు. మధ్యాహ్నం 1 గంటలోపు బడా గణేష్ నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామని సిటీ సిపి సివి ఆనంద్ కూడా చెప్పారు. అయితే మరోవైపు బాలాపూర్ గణనాథుడి దగ్గర నుంచి ప్రధాన శోభయాత్ర మొదలవుతుంది. బాలాపూర్‌లోని కట్టమైసమ్మ ఆలయం నుంచి. ఒకసారి పోలీసులు రిలీజ్ చేసినటువంటి రూట్ మ్యాప్‌ను ఒకసారి చూద్దాం. ఎక్కడెక్కడి నుంచి గణనాథులు బయలుదేరుతారు, ఎక్కడెక్కడి నుంచి హుస్సేన్ సాగర్‌కు చేరుకుంటాయి అని చెప్పి. మొత్తం ఇంకా 50,000 విగ్రహాలు నిమజ్జనం కావాలని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ కూడా చెప్పారు. మొత్తంగా అయితే బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి అంటే శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు సిటీలో అమల్లో ఉంటాయి. ఏవైతే సిటీలోకి వచ్చే భారీ వెహికల్స్ కానీ, లారీలు గానీ సిటీలోకి వచ్చే అవకాశం లేదు. అన్నీ ఓఆర్ఆర్ మించే వెళ్ళిపోవాలని చెప్పి కూడా పోలీసులు సూచనలు చేశారు. అయితే ప్రధాన శోభయాత్ర గణేష్ శోభయాత్ర నిమజ్జనం ఎలా సాగుతుందనే దాని మీద పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్‌ను ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం 7 జోన్‌లుగా డివైడ్ చేశారు. సౌత్ ఈస్ట్ జోన్‌కి సంబంధించి బాలాపూర్‌లోని కట్టమైసంలో బాలాపూర్ రేపు ఉదయం బాలాపూర్ గణనాథుడి దగ్గర పొద్దున్నే లడ్డు వేలం ఉంటుంది. లడ్డు వేలం తర్వాత అక్కడి నుంచి శోభయాత్ర మొదలవుతుంది. బాలాపూర్‌లోని కట్టమైసమ్మ ఆలయం దగ్గర నుంచి శోభయాత్ర కట్టమైసమ్మ ఆలయం, కేశవగిరి, చంద్రాయనగుట్ట, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్ నుంచి గింజన్‌బౌలి, ఆలియాబాద్, నాగులు చింత, హిమ్మత్‌పుర, ఓల్డ్ సిటీ మీదుగా చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ క్రాస్ రోడ్, లిబర్టీ నుంచి బాలాపూర్ గణేష్ ట్యాంక్ బండ్ చేరుతాడు. అయితే ఇటు బాలాపూర్ గణేష్ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసరికి రాత్రి అవుతుంది. ఎందుకంటే రేపు లడ్డు వేలం ఉంటుంది. లడ్డు వేలం తర్వాత ప్రధాన శోభయాత్ర బాలాపూర్ గణేష్ నుంచే మొదలవుతుంది. అక్కడి నుంచి చేరుకునేసరికి రాత్రి అవుతుంది. మధ్యలో ఓల్డ్ సిటీ మీదుగా అయితే ఈ బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్‌తో పాటు మిగతా ప్రాంతాల నుంచి వచ్చేది కూడా ప్రధాన శోభయాత్రలో కలుస్తుంది. ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గర నుంచి బయలుదేరే ఏదైతే గణనాథులు ఉన్నారో వాటన్నిటికీ సౌత్ ఈస్ట్ జోన్ అని చెప్పి రూట్ మ్యాప్ 1 ఇది. రూట్ మ్యాప్ 2 చూద్దాం. సౌత్ జోన్ బడా బజార్, హుస్సేని ఆలం, బహదూర్‌పుర. ఇది బహదూర్‌పుర అంటే రూట్ మ్యాప్ 2 ఇది. సౌత్ జోన్ ఇది. ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో బహదూర్‌పుర, హుస్సేని ఆలం, అక్కడి నుంచి మళ్ళీ మదీనా క్రాస్ రోడ్, అఫ్జల్‌గంజ్ మధ్యలో ప్రధాన శోభయాత్రలు కలుస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ బాలాపూర్ గణేష్ వెళ్ళే రూట్‌లోనే ఎంజే మార్కెట్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్‌కు చేరుకుంటాయి. ఈస్ట్ జోన్ అంటే ఉప్పల్, తార్నాక, రామాంతపూర్ నుంచి వచ్చే గణనాథులకు సంబంధించి ఈస్ట్ జోన్ గణనాథులు రామాంతపూర్, తార్నాక, హబ్సిగూడ, చిలకలగూడ క్రాస్ రోడ్, కాచిగూడ, ఇసామియా బజార్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. ఇది ఈస్ట్ జోన్ ఇది. తార్నాక అంటే ఉప్పల్, రామాంతపూర్ నుంచి వచ్చే గణనాథులు ఈ రూట్‌లో వస్తాయి. తార్నాక, హబ్సిగూడ, చిలకలగూడ క్రాస్ రోడ్, ఇసామియా బజార్, నారాయణగూడ, హిమాయత్ నగర్ దగ్గర మళ్ళీ లిబర్టీ దగ్గర మళ్ళీ ప్రధాన శోభయాత్రలో కలుస్తాయి ఇవన్నీ. ఇంకొకటి సౌత్ వెస్ట్ ధూళిపేట నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఎంజే మార్కెట్ దగ్గరికి, అలాగే టప్పాచెపుత్ర నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు కూడా ఎంజే మార్కెట్ దగ్గర, బోయిగూడ, ఖమ్మం నుంచి ఎంజే మార్కెట్ ఇక్కడ నుంచి ప్రధాన శోభయాత్రలో కలుస్తాయి ఇవన్నీ. ఈ టోలీచౌకి, మెహదీపట్నం, ఈ రతిబోలి ఇది. టోలీచౌకి, మెహదీపట్నం నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రతిబోలి, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం పాయింట్‌కి చేరుతాయి. అలాగే ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే మాసప్ ట్యాంక్ వెనుకున్న ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు కూడా ఎంజే మార్కెట్ వద్ద శోభయాత్రలో కలుస్తాయి. అక్కడి నుంచి ట్యాంక్ బండ్‌కు చేరుకుంటాయి. ఇదంతా సౌత్ వెస్ట్ జోన్ ఇది. వెస్ట్ జోన్ చూద్దాం ఒకసారి. వెస్ట్ జోన్ ఎర్రగడ్డ. ఈ ఎర్రగడ్డ నుంచి, బల్కంపేట నుంచి, యూసుఫ్‌గూడ నుంచి వచ్చే ఏవైతే గణనాథులు ఉంటాయో అవన్నీ వెస్ట్ జోన్ కింద చేర్చారు. ఎర్రగడ్డ, బల్కంపేట, యూసుఫ్‌గూడ, ఎన్టీఆర్ భవన్, అగ్రేషన్ జంక్షన్ నుంచి వచ్చే గణనాథులు పంజాగుట్ట, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. ఇవన్నీ వెస్ట్ జోన్. నార్త్ జోన్ చూద్దాం. నార్త్ జోన్ సికింద్రాబాద్, బేగంపేట నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఇవన్నీ ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బాలా మైదాన్, ట్యాంక్ బండ్ అంటే ఇవి సికింద్రాబాద్ నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో బేగంపేట, సికింద్రాబాద్ నుంచి వచ్చేవన్నీ ప్యాట్నీ, ప్యారడైజ్, కర్బాలా మైదాన్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటాయి. అలాగే సెంట్రల్ జోన్ అంటే ఖైరతాబాద్ గణేష్. ఈ ఖైరతాబాద్ బడా గణేష్ రూట్ మ్యాప్ అందరికీ తెలిసిందే. రెగ్యులర్గా వెళ్ళే రూట్ మ్యాపే ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్ మినార్ తెలుగు తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం లిబర్టీ దగ్గర, అక్కడ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర చేరుకుంటుంది.
అక్కడ మధ్యాహ్నం 1 గంట లోపు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఇది కాకుండా ఎల్బీనగర్ మీదుగా వచ్చే వాహనాలున్నాయి. గణపతి విగ్రహాలు గూడా దిల్సుఖ్ నగర్, అంబర్పేట, నారాయణగూడ, ఉప్పల్ ఇట్లా వీటి మీదుగా వచ్చి శోభాయాత్రలో కలుస్తూ ఉంటాయి. అవి గూడా మొత్తంగా పార్కింగ్ ఏరియాలు అంటే ఈ శోభాయాత్రకు సంబంధించి మొత్తం 7 జోన్‌లుగా డివైడ్ చేసి ఈ శోభాయాత్రను మొత్తం అన్ని రూట్ మ్యాప్‌ను పోలీసులు ఆహ్, రిలీజ్ చేశారు. ఇది కాకుండా పార్కింగ్ ఏరియాలు గూడా అంటే శోభాయాత్రకు వచ్చే చూడ్డానికి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏరియాలు. ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పార్కింగ్ ఏరియా, లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్‌కే భవన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆఫీస్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ మొత్తం 8 పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు లారీలకు ప్రవేశం లేదు. ఓఆర్ఆర్‌పై నుంచి వెళ్లాల్సిందే. లారీలు గాని, హెవీ వెహికల్స్ గాని, ఏవైనా ఇతర రాష్ట్రాల నుంచి గాని, జిల్లాల నుంచి వచ్చే వెహికల్స్ ఏవి కూడా ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రవేశం లేదు. అయితే ఈ నిమజ్జనాలను చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ మొత్తం 600 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ఇవి బషీర్బాగ్, ఇందిరా పార్క్, లక్డీ కపుల్, లిబర్టీ ఈ ఏరియాల వరకు బస్సులు అవైలబుల్‌గా ఉంటాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్, ఈ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో స్టేషన్, బషీర్బాగు, ఇందిరా పార్క్, లిబర్టీ వరకు మొత్తం 600 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సులు కూడా పీక్స్ టైమ్స్‌లో మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ అంటే ఈ ఏరియాల వరకు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు జిల్లాల నుంచి వచ్చే బస్సులు నెక్స్ట్ డే అంటే ఆదివారం రాత్రి 11 గంటల వరకు జిల్లాల నుంచి వచ్చే బస్సులు గానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు గానీ డైవర్షన్ చేస్తారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఈ ఏరియాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు. ఎందుకంటే ప్రధాన శోభాయాత్ర వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ మార్గాల్లో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆ ఏరియాలకు మొత్తం ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. రేపంతా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేవారు అంటే ఈ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేవారు పీవీఎన్ఆర్ మెహదీపట్నం నుంచి మొదలయ్యే పీవీఎన్ఆర్ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ వే దాని నుంచి గాని లేదా ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. నిమజ్జనం కోసం మొత్తం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్‌వేషన్ పాండ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌లు కూడా ఉన్నాయి. 0402785248 8712660 9010203 ఇవి పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌లు. ఈ నిమజ్జనానికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే 9959226160 9959226154 ఈ నెంబర్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం ఉత్సవ సమితి ఏం చెప్తుందంటే 34 చెరువులు, 64 ప్రాంతాల్లో నిమజ్జనం ఏర్పాటు చేసినట్లు భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా చెప్పింది. 40 లక్షల మంది భక్తులు ఈ 40 లక్షల మంది భక్తులు ఉత్సవంలో అంటే ఈ వినాయక శోభాయాత్ర, గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఉత్సవంలో 40 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి కూడా ఉత్సవ సమితి అంచనా వేస్తుంది. ఈ అన్నప్రసాదాలు అంటే ప్రసాదాలు పంచడం, ట్యాంక్ బండ్ దగ్గర మెడికల్ క్యాంపులు, తాగునీటి వసతి ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటామని కూడా ఉత్సవ సమితి చెప్తుంది. మరోవైపు పోలీసులు సిటీ సిపి ఆనంద్, ఈ రాచకొండ, సైబరాబాద్ సిటీ 3 కమిషనరేట్ల సిపిలతోటి నిన్న సమావేశం జరిగింది. గ్రేటర్ కమిషనర్ ఆర్‌వి కర్నల్ కూడా పాల్గొన్నారు. మొత్తం 3 కమిషనరేట్ల సిపిలు, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్, బల్దియా కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు 30,000 బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. 30,000 మంది పోలీసులు మొత్తం శోభాయాత్ర అంటే మెయిన్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి కేశవగిరి అంటే కట్టమైసమ్మ టెంపుల్ నుంచి కేశవగిరి ఇలా వచ్చే శోభాయాత్ర, ప్రధాన శోభాయాత్ర 13 కిలోమీటర్లు కానీ సిటీలోని అన్ని వైపుల నుంచి వచ్చే శోభాయాత్ర మొత్తం 303 కిలోమీటర్లు ప్రధాన శోభాయాత్ర ఊరేగింపు ఉంటుందని కూడా చెప్తున్నారు. దీంతో పాటు 160 గణేష్ యాక్షన్ టీమ్స్, పోలీస్ బందోబస్తుతో పాటు 30,000 మంది పోలీస్ బందోబస్తుతో పాటు 160 గణేష్ యాక్షన్ టీమ్స్ అదే ట్యాంక్ బండ్ వద్ద, నెక్లెస్ రోడ్ వద్ద షీ టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 2వ తేదీ వరకు మొత్తం 1,21,905 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. అంటే సెప్టెంబర్ 2 వరకు 1,21,905 విగ్రహాలు నిమజ్జనమైనట్లు గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ కూడా చెప్పారు. ఇంకా 50,000 విగ్రహాలు ఉన్నాయి గ్రేటర్ వ్యాప్తంగా అంటే ఇవన్నీ రేపు బయలుదేరుతాయి. రేపు ప్రధాన శోభయాత్రలో ఇవన్నీ బయలుదేరి రేపు నిమజ్జనం అవుతాయి. 10 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలకు ఒక విద్యుత్ శాఖ అధికారిని క్రేన్లతోటి 40,000 క్రేన్లను ఏర్పాటు చేశారు. కానీ 10 అడుగుల కంటే ఎక్కువ ఉన్న ఒక విగ్రహాలకు ఒక విద్యుత్ శాఖ అధికారిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దీంతో పాటు హైదరాబాద్ మెట్రో కూడా రేపు అర్ధరాత్రి 1 గంట వరకు సేవలు నడపనుంది. రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో సర్వీసులు మొదలవుతాయి. నిమజ్జన సందర్భంగా రేపు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మెట్రో సర్వీసులు నడుస్తాయి. మొత్తంగా అయితే ఇది గణేష్ శోభయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారో రూట్ మ్యాప్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో పాటు శోభయాత్ర కంట్రోల్ రూములు కూడా ఉన్నాయి. 13 కంట్రోల్ రూములు, గణేష్ యాక్షన్ టీమ్‌లు 160, శానిటేషన్ కార్మికులు అంటే గణేష్ శోభయాత్రకు సంబంధించి సామాగ్రి, పూజా సామాగ్రి పడేసినా లేకపోతే ఎక్కడన్నా గానీ నీళ్ళ బాటిల్ ఇవన్నీ పడేసిన వెంటనే ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయడానికి మొత్తం 14,486 శానిటేషన్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. మొత్తం ప్రధాన నిమజ్జన కేంద్రాలు మొత్తం 20, అందులో ఏవైతే పాండ్స్ ఉన్నాయో అవి 74, క్రేన్లు 134, మొబైల్ క్రేన్లు 259, మొత్తం క్రేన్లు ఓవరాల్‌గా ట్యాంక్ బండ్ కాకుండా సిటీలో జరిగే
గణేష్ నిమజ్జనానికి సంబంధించి మొత్తం క్రేన్లు 403 క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, గజ ఈతగాళ్ళు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉండేందుకు 200 మంది గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉన్నారు. అదనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ అండ్ ఈ శోభాయాత్ర రేపు ఆదివారం ఉదయం వరకు జరుగుతుంది కాబట్టి 56,187 స్ట్రీట్ లైట్లు ఎక్స్‌ట్రాగా ఏర్పాటు చేశారు. అంటే రాత్రిపూట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర పూజ మొదలవుతుంది. ఖైరతాబాద్ గణేష్ అక్కడి నుంచి నిమజ్జనానికి ఎప్పటిలాగే ప్రతి ఏడాది వెళ్ళే దారిలోనే వెళ్ళి మధ్యాహ్నం 1 గంటలో పూర్తవుతుంది. బాలాపూర్ గణేష్ దగ్గర రేపు పొద్దున లడ్డు వేలం తర్వాత కట్టమైసమ్మ ఆలయం నుంచి ప్రధాన శోభయాత్ర మొదలై ఎంజే మార్కెట్, ఓల్డ్ సిటీ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, లిబర్టీ ఇలా ఈ రూట్‌లో ప్రధాన శోభయాత్ర మొదలై ట్యాంక్ బండ్‌కు చేరుకుంటుంది. మొత్తంగా అయితే 303 కిలోమీటర్లు సిటీ వ్యాప్తంగా శోభయాత్ర. ఈ ప్రధాన శోభయాత్రకు సంబంధించి 30,000 మంది పోలీసుల బందోబస్తు ఉంది. పోలీసులు కూడా రిలీజ్ చేశారు. పార్కింగ్ ఏరియాలు ఇంతకుముందు చెప్పినట్టు పార్కింగ్ ఏరియాలు 8 చోట్ల పార్కింగ్ ఏరియాలున్నాయి. ఈ ఏరియాలో పార్కింగ్ అదేవిధంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసింది. పీక్ టైమ్స్‌లో కూడా కొన్ని ఏరియాలకే స్పెషల్ బస్సులు. మొత్తంగా అయితే భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు. ఎందుకంటే 40 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి కూడా ఉత్సవ సమితి సభ్యులు అంచనా వేస్తున్నారు. పోలీసులేమో 10 లక్షల మంది భక్తులు రావచ్చని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా గ్రేటర్ మహానగరంలో రేపు ఉదయం నుంచి మొదలయ్యే గణేష్ శోభాయాత్ర ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు, ఉత్సవ సమితి సభ్యులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఆదివారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. ఆదివారం రాత్రి 11 గంటల వరకు సిటీలోకి హెవీ వెహికల్స్ కూడా అనుమతించరు. మొత్తం ఇది శోభాయాత్రకు సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు అన్ని ఏరియాల నుంచి వచ్చే వెహికల్స్ గాని, రూట్ మ్యాప్ గాని ఇవన్నిటిని మొత్తం 7 జోన్లుగా డివైడ్ చేసి పోలీసులు ట్యాంక్ బండ్‌కి ఎలా చేరుకోవాలని చెప్పి రూట్ మ్యాప్‌ను కూడా రిలీజ్ చేశారు. ఏవైతే జియో ట్యాగింగ్ గణేష్ విగ్రహాలకు ఉంటాయో ఆ జియో ట్యాగింగ్ మండపాల వైస్‌గా వాటి నిర్వాహకులకు కూడా ఈ సూచనలు చేశారు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఏ టైంలో అని చెప్పి. మొత్తంగా రేపు ఎల్లుండి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది. థాంక్ యూ.